హడింబా ఎవరంటే రాక్షస వంశానికి చెందిన ఆమె అనమాట. సదరన్ ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్ అయితే మిగిలిపోయి మంచి బలం వస్తుంది, గుర్రంలో పరిగెడతారట. లైఫ్ లో ఒక్కసారైనా శ్రీనగర్ టు లదాఖ్ ట్రిప్ అయినా బైక్ మీద చేయాలి. దాదాపు 500 సంవత్సరాల పురాతనమైన టెంపుల్ ఇది. చలిపనంతలు ఎక్కువ చూస్తూ ఉంటాం అరుణాచల్ ప్రదేశ్ లో గానీ. బ్లాక్ మ్యాజిక్ ఓన్లీ. ఓకే, ఇక్కడ ఎవడో చూడండి లవ్ సింబల్ వేసాడు. మన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ మిలిటరీ వీళ్ళ కోసం ఏంటంటే బోర్డర్స్ కి వెళ్ళడానికి ఈజీగా ఉండాలని చెప్పేసి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం చేయబోయే ట్రిప్ వచ్చేసి ఆఫ్రికా సిరీస్ అనమాట. సో ఫ్యూ ఆఫ్రికన్ కంట్రీస్ అయితే మిగిలిపోయాయి. మనం లాస్ట్ టైం వెళ్ళినప్పుడు సదరన్ ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్ అయితే మిగిలిపోయాయి. సో ఆ రిగ్రెట్ అయితే ఉండిపోయింది అనమాట. అవి కూడా ఎలాగైనా కంప్లీట్ చేసేద్దాం. సో అప్పుడు కిందన బాటమ్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా అంతా కవర్ అయిపోద్దని చెప్పేసి అనుకున్నా. సో అందుకని చెప్పేసి ఆఫ్రికాకి అయితే వెళ్తున్నాను ఫ్యూ డేస్లో. నాకు ఇంకా ఆ ట్రిప్కి వెళ్ళడానికి కొంచెం టైం అయితే ఉందన్నమాట. ఈ గ్యాప్లో ఏంటంటే ఈ దగ్గరలో ఉన్న ఏదైనా హిల్ స్టేషన్కి వెళ్దాం, కొంచెం రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో బ్యాక్ టు బ్యాక్ అసలు ట్రావెలింగ్, ఆ జర్నీ సో మొత్తం హెక్టిక్ అయిపోయింది అనమాట. సో ఈ ఢిల్లీలో ఒక ఫ్రెండ్ అయితే ఉన్నాడు, హర్ష్ అని చెప్పేసి. ఆ బ్రదర్ నాకు ఎప్పటి నుంచో కొంచెం పరిచయం. సో ఆ బ్రదరు నేను కలిసి ఏంటంటే మనాలి వెళ్దాం డిసైడ్ అయ్యాం. ఎందుకంటే ఈ ఢిల్లీ నుంచి ఒక నైట్ అలా బస్సులో వెళ్ళిపోతే మార్నింగ్ అయితే మనం మనాలి రీచ్ అయిపోతాం. నాకు ఎప్పటి నుంచో ఒక ట్రావెల్ కంపెనీ అయితే తెలుసు అనమాట. ఆ కంపెనీ వాళ్ళకి ఏమిటంటే ఆ మెసేజ్ చేశాను. ఎందుకంటే ఎప్పుడు ట్రిప్స్ నేను సోలోగానే ప్లాన్ చేసుకోవడం, వెళ్ళడం సో బోరింగ్గా అనిపించింది. ట్రై చేద్దాం, ఎవరైనా ట్రావెల్ కంపెనీతో అసలు ఒకసారి టూర్ ప్యాకేజ్లా తీసుకొని వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి ఈ ట్రిప్ టు .in అని చెప్పేసి ఒక ట్రావెల్ కంపెనీ అయితే ఉంది. వీళ్ళు నాకు ఎప్పటి నుంచో తెలుసు. సో వాళ్ళతో అయితే ట్రావెల్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నా. ఒక ప్యాకేజ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం ఈ ఢిల్లీ నుంచి మనాలి వెళ్ళి అక్కడ 2 nights 3 days అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు ఢిల్లీ అయితే వచ్చేస్తాను అనమాట. వీళ్ళు ఇండియాలో చాలా వరకు డిఫరెంట్ ప్లేసెస్కి అయితే వీళ్ళు ట్రిప్స్ చేస్తారనమాట. కేరళ, తర్వాత లక్షద్వీప్, అండమాను, సిక్కిము, ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. వీళ్ళతో నేను వెళ్తున్నాను కాబట్టి వీళ్ళ గురించి అయితే మీకు చెప్తున్నా. ఈ ట్రిప్ టు .in ట్రావెల్ కంపెనీ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. తర్వాత మన స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తా చూడండి వాళ్ళ నెంబరు. సో ఒకవేళ మీరు ఏమైనా ఇండియాలో ఏమైనా ప్యాకేజెస్ బుక్ చేసుకోవాలన్నా, ఏమైనా ట్రిప్స్ ప్లాన్ చేసుకోవాలన్నా వీళ్ళని అయితే కన్సిడర్ చేయండి. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన ప్రైజింగ్, వాళ్ళు ఇచ్చిన కొటేషన్ మీకు నచ్చినట్టయితే వాళ్ళతో అయితే ట్రావెల్ చేయొచ్చు. ఇది నేను స్టే చేస్తున్న రూము. 2 peopleకి అయితే ఇచ్చారు. సో బెడ్ అది అంతా చాలా కంఫర్టబుల్గానే ఉంది. ఇదైతే వాష్రూమ్. ఇది కరెక్ట్గా మెయిన్ రోడ్డు, బట్ ఇక్కడ నుంచి వ్యూ అయితే బాగుంది మౌంటైన్స్ది. ఈ హోటల్ కరెక్ట్గా ఈ స్ట్రీట్లో ఉండడం వల్ల మనం ఈ ఇటువైపు ఫేసింగ్ అయితే ఈ మౌంటైన్స్ చూస్తున్నాం. ఒకవేళ ఇటువైపు ఉంటే కనుక ఇంకా మనకి మంచి క్లియర్ వ్యూ అయితే కనిపిస్తుంది. బట్ స్టిల్ ఇక్కడి నుంచి కూడా బాగుంది. స్నో అంతా అయితే కరిగిపోయింది. ఆల్మోస్ట్ స్నో సీజన్ ఎండింగ్ అయితే వచ్చేసింది, వింటర్ సీజన్. అందుకని చెప్పేసి ఇప్పుడు స్నోఫాల్ లేదు, బట్ చాలా చల్లగా ఉంది. ఈవినింగ్ టైమ్స్లో కూర్చొని చక్కగా రిలాక్స్ అవుతూ అలాగా కబుర్లు చెప్పుకొని బాగుంటుంది ఇక్కడ నుంచి చూడడానికి వ్యూ. అది టైం ఇప్పుడు అరౌండ్ మధ్యాహ్నం 12:30-1 గంటలు అవుతుంది. ఇప్పుడు మేము ఏంటంటే ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ హడింబా టెంపుల్ అని చెప్పేసి ఉందన్నమాట, చాలా ఫేమస్. ఎవరు ఇక్కడ మనాలికి వచ్చినా సరే వెళ్తూ ఉంటారు. నేను ఆల్రెడీ ఒక 2-3 times ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వెళ్ళాను. బట్ ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ మనకి ఇంకా మన నెక్స్ట్ ట్రిప్కి టైం ఉంది కాబట్టి సో ఈ గ్యాప్లో అయితే ఇక్కడ వరకు వచ్చాను, ఎక్స్ప్లోర్ చేద్దాం, మళ్ళీ ఊరికినే వీడియో చేద్దాం అని చెప్పేసి. ఎందుకంటే ముందుసారి వచ్చినప్పుడు ఎప్పుడు వీడియోలు అవి చేయలేదు నేను. సో అందుకని ఇప్పుడు చేద్దాం వచ్చా. ఈరోజు ఏంటంటే సైట్ సీయింగ్ అనమాట. సో ఈ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ కొన్ని అయితే కవర్ చేయబోతున్నాం. ఫస్ట్ అయితే టెంపుల్, తర్వాత ఇంకో కొన్ని ఓల్డ్ మనాలి, తర్వాత ఇంకో కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేస్తాం. అండ్ నాతో పాటు ఇంకొక బ్రో కూడా ఉన్నాడు. ఆ బ్రో యాక్చువల్గా ఢిల్లీలో ఉంటాడు అనమాట. ఆల్రెడీ మీకు చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో. సో ఆ బ్రో నేను కలిసి అయితే ట్రిప్కి వచ్చామని. వెళ్తూ మనం మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. యాక్స్ అంటూ ఉంటారు. వీటి కొమ్ములు చూసారు ఎంత ఉన్నాయో. యూజువల్గా ఇట్లా మనం ఎక్కువ స్నో బాగా ఎక్కువ ఉన్న చలిపనంతలు ఎక్కువ చూస్తూ ఉంటాం అరుణాచల్ ప్రదేశ్లో కానీ, తర్వాత హిమాచల్ ప్రదేశ్లో కొన్ని ప్లేసెస్లోని. అలాగా ఎంత బొచ్చుందో యాక్. ఆ టెంపుల్కి వెళ్ళే వేలో అసలు మొత్తం ఎక్కడ చూసినా సరే మొత్తం డ్రై ఐస్ అయితే కనిపిస్తుంది. సారీ, డ్రై ఐస్ అంటున్నాంటే బ్లాక్ ఐస్. ఎందుకంటే ఫ్యూ వీక్స్ బ్యాక్ పడిన స్నో ఇదంతా.
టెంపరేచర్ ఇంకా మైనస్లో ఉండడం వల్ల ఇది ఇంకా పూర్తిగా అయితే కరిగిపోలేదు. చూసారా చిన్న చిన్న గోడల్లా ఏర్పడిపోయాయి ఇక్కడ. తర్వాత అదిగోండి అక్కడ అక్కడ. మనం ఇప్పుడు ఏంటంటే ఇలా స్టెప్స్ ఎక్కుంటే పై వరకు అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక టెంపుల్ అయితే ఉంటుంది ఆ ఫారెస్ట్ మధ్యలో. చూసారా చాలా డెన్స్ ఫారెస్ట్ ఇది. మెయిన్ టెంపుల్ అయితే ఇక్కడ ఉంది. మొత్తం చూడడానికి ఒక పండగ వాతావరణంలా కనిపిస్తుంది, అంతమంది జనాలు ఉన్నారు. సో ఇందులో హాఫ్ ఆఫ్ ద పీపుల్ భక్తులు అయితే, మిగతా సగం మంది ఈ చుట్టూ ఉన్న ఫారెస్ట్లో లోకల్స్ లాగా తయారయ్యి ఫోటోలు తీసుకోవడానికి అయితే వచ్చినట్టు మనకు కనిపిస్తుంది. చూడొచ్చు కరెక్ట్గా ఈ టెంపుల్ పక్కనే మనకి ఆ లోకల్ డ్రెస్ అనేది ఇస్తారు. దాంట్లో ఒక బొట్టులో పువ్వులు లాంటివి పెట్టేసి, సో చాలామంది ఎవరు వచ్చిన అమ్మాయి అబ్బాయి కపుల్స్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళు అయితే కపుల్ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు ఇక్కడ లోకల్ డ్రెస్తో. హిమాచలీ మెయిన్లీ మనాలి ఈ చుట్టుపక్కల లోకల్ విలేజెస్లో వేసుకుంటారు కదా మెన్, ఆ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అనమాట. లైన్ మరీ పెద్దగా ఏం లేదు. టెంపుల్ లోపలికి వెళ్ళే వాళ్ళు తక్కువ ఉన్నారు, బయట నుంచి ఫోటోలు తీసుకొని ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే ఎక్కువ ఉన్నారు. చాలామందిని అయితే చూడొచ్చు ఇక్కడ మనం. టెంపుల్ అయితే ఇదిగోండి ఇలా ఉంది. చాలా యూనిక్గా ఉంటుంది ఈ టెంపుల్ మొత్తం. దాదాపు 500 సంవత్సరాల పురాతనమైన టెంపుల్ ఇది. అంటే ఎగ్జాక్ట్ 500 కాదు, ఒక 470 480 సంవత్సరాల పురాతనమైన టెంపుల్. మొత్తం చెక్కతో వుడ్తో అయితే కట్టారు. చూసారా ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తుందో, 500 సంవత్సరాలు అయినా సరే. రైట్ నో మనం అయితే కరెక్ట్గా టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. ఈ టెంపుల్ని డూంగ్రీ టెంపుల్ అని కూడా అంటున్నారు లోకల్స్. కొందరు అయితే ఇంకా ఈ టెంపుల్ని వచ్చేసి ఫేమస్ అందరూ పిలిచేది ఏంటంటే హడింబా టెంపుల్ అంటూ ఉంటారు. సో హడింబా ఎవరంటే రాక్షస వంశానికి చెందిన ఆమె అనమాట. సో మనం మహాభారతం లేదంటే ఇంకొన్ని మైథాలజీ మన ఓల్డ్ పురాణాలు చూసుకుంటే కనుక, సో హడింబా దేవి యొక్క టెంపుల్ అయితే ఇక్కడ కట్టారు. ఎందుకంటే హడింబా ఎవరంటే భీముని యొక్క భార్య అనమాట. సో భీమునితో ప్రేమలో పడి ఆయన్ని పెళ్లి చేసుకొని, సో ఆ తర్వాత ఏంటంటే రాక్షసత్వాన్ని వదిలేసి ఇంకా మంచిగా అయితే మారిపోయారు. అందుకని చెప్పేసి ఆ దేవతని ఈ మనాలి చుట్టుపక్కల ఎవ్వరు వచ్చినా సరే తప్పకుండా విజిట్ చేస్తారు ఈ టెంపుల్ని. ఈవెన్ మనకి భీముడు తర్వాత హడింబ వీళ్ళిద్దరికీ పుట్టిన సంతానమే ఘటోత్కచుడు. ఈ 3 పేర్లు మనం చాలా సిమిలర్గా వింటూ ఉంటాం కదా, చాలా రేర్గా కూడా చూస్తూ ఉంటాం. మన ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే చాలా వరకు టెంపుల్స్ ఉంటాయి, కానీ మన హిందూ టెంపుల్స్ రాక్షసులకు సంబంధించిన టెంపుల్స్ అయితే చాలా రేర్గా ఉంటాయి. అందులో ఒకటైతే ఈ టెంపుల్. సో చాలా స్పెషల్ టెంపుల్. ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా చెప్తాను. ఇప్పుడు నాకు వీడియో ఎవరైతే తీస్తున్నారో ఆ హర్షబ్రో అయితే నాకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే చెప్పారు. వెళ్తే అయితే మీకు ఆ విషయం అయితే ఏంటో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే చివరి వరకు చూస్తూనే ఉండండి. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ కూడా అయితే మనం కవర్ చేయబోతున్నాం. In Himachal, many places. There was one friend of mine. He was like elder brother. ఓకే Some relative only did some black magic. He was like me and you. And after the in 2 or 3 months, he was very very thin. ఓకే మేబీ బికాస్ ఆఫ్ No medical reason. We took him to all the hospitals ఓకే in Shimla, IGMC and all. ఓకే దెన్ లేటర్ హౌ దే ఫౌండ్ అవుట్? They found I know the word in Hindi. ఓకే Tona Todka. దట్ మీన్స్ That means like black magic only. ఓకే They found a pandit and a pandit priest. Okay. He did some puja and then he find out that he has been Okay. affected through black సో magic. ఇన్ దిస్ I హిమాచల్ don't believe too much, but that one I have noticed. ఓకే బట్ ఇన్ Yeah. హిమాచల్ ప్రదేశ్ Yeah, like దేర్ ఇస్ West అ బ్లాక్ Bengal, yeah Himachal yeah also it even is in too much. Assam as well, right? Assam is the capital of black magic in the world. Yeah. Moirang village. Yes there is one village I heard. There is island, right? Small kind of island, someone told. No, that island is different. Moirang is a proper village like this Manali and all. Okay, that place is like popular for this black magic and all. Yeah Not popular. That is Badnam. ఇప్పుడు వన్ విహార్ మనాలి అని చెప్పేసి ఇక్కడ ఒక ప్లేస్కి అయితే వచ్చాం. ఇది కైండ్ ఆఫ్ ఏ పార్క్ అనమాట. ఇక్కడ లోపల కొన్ని బోటింగ్ ప్లేసెస్ అవి కూడా ఉంటాయి. దీనికైతే టికెట్ తీసుకోవాలి. పెద్దవాళ్ళకి అయితే ఒక 50 రూపాయలు. 8 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకైతే 50 రూపాయలు. చిన్నపిల్లలకి అయితే 20 రూపాయలు అనమాట టికెట్. లోపల అలా జస్ట్ ఫ్యామిలీస్ అయితే చాలామంది వెళ్తున్నారు. బట్ మేమైతే ఆ లోపలికి వెళ్ళి ఏం చేస్తాం అని చెప్పేసి ఇంకా వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళిన ప్లేస్లు ఇవి అని నేను. సో అందుకని చెప్పేసి బయట నుంచి అయితే చూపిస్తున్నాం. ఒకవేళ మీరు ఫ్యామిలీతో కనుక వచ్చి ఉంటే లోపలికి అయితే వెళ్ళండి.
ఇప్పుడు మనం ఈ మాల్ రోడ్కి దగ్గరలో ఉన్న ఒక మానెస్ట్రీకి అయితే వచ్చాం, బుద్ధిస్ట్ మానెస్ట్రీకి. హిమాలయన్ నిన్మాప బుద్ధిస్ట్ మానెస్ట్రీ ఇది. సో బ్యాక్గ్రౌండ్లో అలాగా మంచిగా మౌంటైన్స్, ఒక పీస్ఫుల్ మానెస్ట్రీ. చాలామంది టూరిస్టులు అయితే వస్తున్నారు. దీనికి ఎంట్రీ టికెట్ ఏం అక్కర్లేదు. లోపలికి రావాలంటే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 7 వరకు ఓపెన్లో ఉంటుంది. వచ్చి విజిట్ చేసి వెళ్ళొచ్చు. ఫోటోలు అవి కూడా తీసుకోవచ్చు. లోకల్స్ కానీ తర్వాత టూరిస్టులు కానీ వచ్చి మంచిగా ఫోటోలు అవి తీసుకుంటున్నారు. పెద్దగా ఎవరు అబ్జెక్ట్ ఏం చేయట్లా. ఈ అంకులర్ అయితే ఎక్కడికి వెళ్తే అక్కడ తెచ్చి షీలాజీత్ అయితే అమ్ముతున్నారు. అమ్మా గిరిగయా ఏ కానేక పాల్లో వేసుకొని ఇదైతే తాగితే మంచి బలం వస్తుంది. గుర్రంలో పరిగెడతారట. సో ఒరిజినల్. ఇప్పుడు మనం టిబెటన్ మార్కెట్ లోపల అయితే ఉన్నాం. ఇక్కడైతే చాలా వరకు చూడొచ్చు. క్లోతింగ్కి సంబంధించినవి, తర్వాత లేడీస్ హ్యాండ్ బ్యాగులు సంబంధించినవి, జాకెట్లు, చలికోట్లు అన్ని డిఫరెంట్ అయితే ఉన్నాయి. ఈ టిబెటన్ మార్కెట్ మొత్తం. ఈ మనాలిలో మ్యూజియం లోపలికి అయితే వచ్చాము. ఈ మ్యూజియం లోపలికి రావాలంటే 30 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు టికెట్. పాతకాలంలో బట్టల డిజైన్లు, అప్పట్లో ఇక్కడ మనాలి సైడ్ పీపుల్ అలా ఉండేవాళ్ళు, హిమాచలీ పీపుల్, వాళ్ళ క్లోత్స్, బ్రైడ్ క్యాప్ అంట, పెళ్లి బట్టలు ఇవి. ఇవన్నీ అయితే పెట్టారు. దంచుకునేది, పిండి దంచుకునేది, అది హిమాచలీ క్యాప్స్. చెప్పులు చూడండి ఎంత వియర్డ్గా ఉన్నాయో ఒకప్పుడువి. ఈ చెప్పులు మరీ వెరైటీగా ఉన్నాయి. ఇక్కడ రోడ్డు కనిపిస్తుంది కదా, చాలా వరకు చూసారు. రోడ్డు అంతా ఎలా అయిపోయిందో, ఇరిగిపోయి ముక్కలుగాన. లాస్ట్ ఇయర్ ఏంటంటే ఇక్కడ మొత్తం వరదలు వచ్చాయి కదా, వరదలు వచ్చి ఆ వాటర్ ఫ్లో వల్ల ఏంటంటే చాలా వరకు మొత్తం ఆ వ్యాలీ సైడ్ ఉన్న ఇల్లులు కానీ తర్వాత అన్నీ ఏంటంటే ఇరిగిపోయాయి చాలా వరకు. అందుకని మనం చూడొచ్చు చాలా వరకు రోడ్డు ఏంటంటే సగం కట్ అయిపోయినట్టు అయితే కనిపిస్తుంది. కానీ టూరిస్టులు మాత్రం ఫుల్గా ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడైతే మేము బయలుదేరి అటల్ టన్నల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అటల్ టన్నల్ దాటాక సిసు అనే ప్లేస్కి కూడా వెళ్తున్నాం. రిటర్న్ వచ్చే వేలో ఏంటంటే ఇక్కడ సొలాంగ్ వ్యాలీ అని ఉంటుంది. అక్కడ ఏంటంటే చాలామంది ఆడుకుంటూ ఉంటారు, స్నోతో యాక్టివిటీస్ అవన్నీ చాలా వరకు ఉంటాయి. అన్నీ అయితే మీకు చూపిస్తాను. సో వెళ్తే అయితే మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. వెళ్ళే రూట్లో అయితే ఒక దగ్గర ప్లేస్ బాగుందని చెప్పేసి ఇక్కడ ఆగి అలా జస్ట్ ఆ సన్లైట్లో అలా చూస్తూ ఉంటే మొత్తం ఎక్కడ చూసినా వైట్గా భలే మెరుస్తుంది మంచు. ఇక్కడ ఎవడో చూడండి లవ్ సింబల్ వేసాడు. టూట్గా రైట్ నో మనం అయితే అటల్ టన్నల్ దగ్గరికి అయితే వచ్చాం. కాకపోతే ఇది ఒక టన్నల్ మాత్రమే, కానీ లోకల్స్ తర్వాత ఫారినర్స్ ఎవరైనా టూరిస్టులు వచ్చినా ఇక్కడ ఆగి ఫోటో తీసుకోవడానికి అయితే ఇష్టపడతారు. చాలా స్పెషల్ టన్నల్ అన్నమాట. అటల్ టన్నల్ అక్కడ ఒక మనకి ఆర్చ్లా కనిపిస్తుంది కదా, ఆ ముందు వరకు వెళ్ళి అయితే వీడియో తీసుకోకూడదు, అక్కడ వరకు మాత్రమే ఎలా ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి ముందుకైతే ఓన్లీ కార్స్ని అలో చేస్తారు. మధ్యలోని టన్నల్ మధ్యలో వ్యూ బాగుంది లేదా అక్కడ ఆగి వీడియో తీసుకుంటా అంటే కుదరదు అనమాట. మెయిన్గా అసలు ఈ టన్నల్ కట్టడానికి ఈ ప్రాజెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ మిలిటరీ వీళ్ళ కోసం ఏంటంటే త్వరగా రీచ్ అవ్వడానికి, బార్డర్స్కి వెళ్ళడానికి ఈజీగా ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయించుకొని బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ద్వారా అయితే ఈ రోడ్స్ అయితే నిర్మించారు. ఈ టనల్ రాకముందు ఏంటంటే ఇక్కడ రోహతాంగ్ పాస్ అని చెప్పేసి ఉంటుంది అనమాట ఈ మౌంటైన్స్కి బిహైండ్. సో అక్కడ ఏంటంటే ఆ రోహతాంగ్ పాస్ ఆ రూట్లో వెళ్ళాలంటే కొంచెం అప్ ఎక్కి అక్కడి నుంచి మళ్ళీ డౌన్ దిగి, సో అది చాలా లాంగ్ రూట్ అయ్యేదన్నమాట. ఈ టనల్ ఎప్పుడైతే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారో దాదాపు ఒక 35 to 40 కిలోమీటర్స్ అయితే జర్నీ డిస్టెన్స్ అయితే తగ్గింది. ఒక 5 to 6 hours అయితే జర్నీ టైం తగ్గింది. సో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు చాలా కష్టపడి అయితే నిర్మించారు దీన్ని. ఎందుకంటే 10 సంవత్సరాల టైం అయితే పట్టింది ఈ అటల్ టనల్ కట్టడానికి. దీనికి ఇంకొక బాగా ప్రత్యేకమైన పేరు కూడా ఉంది. అదేంటంటే
లాంగెస్ట్ టనల్ అనమాట ప్రపంచంలోనే. అంటే ఇంత ఎత్తులో 10,000 అడుగుల ఎత్తులో 9.2 కిలోమీటర్ల టనల్ ఉంటుంది. సో టోటల్ ఇంత ఎత్తులో ప్రపంచంలో ఆ 9 కిలోమీటర్ల టనల్ ఎక్కడా లేదు. ఇదే మన అటల్ టనలే అందులో ఫస్ట్ అనమాట. సో అందుకనే చాలా స్పెషల్. 10 సంవత్సరాలు అయితే టైం తీసుకొని అక్టోబర్ 2020లో అయితే ఓపెన్ చేశారు. నరేంద్ర మోడీ గారు వచ్చి ఆయన చేతుల మీదుగా అయితే ఓపెన్ చేశారు. దీనికి మెయిన్గా అటల్ టనల్ అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు కదా అటల్ బిహారీ వాజ్పేయి గారు. సో ఆయనకి గుర్తుగా ఆయనకి జ్ఞాపకార్థంగా అయితే ఆయన పేరు అయితే ఈ టనల్కి పెట్టారు. సో నేనైతే ఒక 2 ఇయర్స్ 1.5 ఇయర్ సరిగ్గా గుర్తులేదు, మేబీ 3 ఇయర్స్ అయిపోయి ఉంటుంది. 3 ఇయర్స్ బ్యాక్ అయితే ఇక్కడికి వచ్చాను. సో అప్పుడు వచ్చినప్పుడు ఫస్ట్ టైం అయితే స్నో చూస్తున్నా, ఫస్ట్ టైం అయితే టనల్ చూసి చాలా ఎగ్జైట్ అయిపోయాను చుట్టూ ఎన్విరాన్మెంట్ని చూసి. ఎందుకంటే చూస్తున్నారా నా చుట్టూ ఎలా ఉందో వైట్గా మొత్తం మౌంటైన్స్. ఈ మౌంటైన్స్ మధ్యలో ఒక బ్యూటిఫుల్ టనల్, అది కూడా 9 కిలోమీటర్స్ టనల్ లోపలికి వెళ్ళే రూట్లో కూడా ఏంటంటే 9 కిలోమీటర్ల టనల్ కదా, మరి మధ్యలో సడన్గా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా, వెహికల్ ఏదైనా ఇది అయిపోయినా, లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే ఏంటి అని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చు. బా బ్రో అయితే ఐస్తో కొడుతున్నాడు నన్ను. చాలామందికి డౌట్ రావచ్చు. సో ఏంటంటే ప్రతి 1/2 కిలోమీటర్కి ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే ఉంటుంది అనమాట ఆ టనల్ నుంచి బయటకు వచ్చేయడానికి. సో బాగా ఆలోచించి ఎయిర్ సెన్సార్స్ ఇవన్నీ అయితే ఇన్స్టాల్ చేసి బాగా సేఫ్టీగా అయితే ఈ టనల్ కట్టారు. సో దీనివల్ల అయితే చాలా ఉపయోగం ఉంది. మెయిన్గా మన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళకి అయితే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి లదాఖ్ వెళ్ళే వరకు అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు రోడ్ అంతా. ఆ గ్లేషియర్స్ అవి చూస్తే వెళ్తుంటే లైఫ్లో ఒక్కసారైనా మనాలి టు లదాఖ్ ట్రిప్ అయినా, లేదంటే శ్రీనగర్ టు లదాఖ్ ట్రిప్ అయినా బైక్ మీద చేయాలి. అసలు లైఫ్లో మర్చిపోలేరు అనమాట, అంత బాగుంటుంది. అన్ని ప్రాపర్ సేఫ్టీ గేర్స్ అంతా వేసుకొని అయితే చేస్తే అద్భుతంగా ఉంటుంది అసలు ఆ ట్రిప్పు. సో ఆల్రెడీ నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను మీకు అయితే చెప్తున్నాను. అందరూ అయితే ఇక్కడ ఆగి తెగ చిల్ అయిపోతున్నారు. ప్రతి ఒక్కరూ ఆ స్నోఫాల్లో గెంతడానికి, ఆ స్నోతో బాల్స్ తయారు చేసి ఆడుకోవడానికి అయితే ప్రిపేర్డ్గా స్నో జాకెట్స్, తర్వాత స్నో ప్యాంట్స్, బూట్స్ వేసుకొని వచ్చారు. ఇవేంటంటే మనకి ఆ వచ్చే రూట్లోనే చాలా చోట్ల అయితే రెంట్కి ఇస్తారనమాట. 50 రూపాయలకి 100 రూపాయలకి అలాగ ఇస్తూ ఉంటారు. సో మనం ఆడుకొని తిరిగి వెళ్ళినప్పుడు అయితే వాళ్ళకి ఇచ్చేయాలి. ప్రతి ఒక్కరూ అవే వేసుకొని వచ్చారు. స్నోలో డిఫరెంట్గా ఫొటోస్ అవి తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఇక్కడ నుంచి అయితే ఇంకా ముందు వరకు వెళ్ళి ఫోటోలు అవి తీసుకోవడం అది ఇక్కడితో ఆపేస్తున్నారు పోలీసులు. మనాలి అయినా హిమాచల్ అయినా వస్తే ఇవన్నీ ఈ డ్రెస్తో ఫోటోలు తీసుకోవడం మ్యాండేటరీ అనొచ్చు. మేము ఫోటోలు తీసుకుంటే లేదు నేను తీస్తా కెమెరాతో, నాకు ఒక 35 రూపాయలు ఇవ్వండి చాలు అని దాని నుంచి పదే అడుగుతున్నారు. సర్లే ఆనందపడతారని చెప్పి ఇంకా తీసుకుంటున్నాం ఫోటోలు. మ్యాండేటరీ పోజెస్. ఓ యు ఆర్ థింకింగ్. Turn that side. Pura back. Yes. Turn this side. Crazy poses. Adi. కాలు ముందుకు చాపి. ఓ దిస్ ఈస్ ద హైట్స్ ఆఫ్ ఎమోషన్. ఆహా అది మంచి మంది తీశారండి. नहीं कर लो ఫోటోలు తీయడానికి 30 రూపాయలేమో అనుకున్నాను. సో ఒక ఫోటో తీయడానికి 30 అంట. 25 ఫోటోలు తీశారు. అన్నీ చూసారు కదా, డిఫరెంట్ స్టిల్. సో టోటల్ 600 రూపాయలు అయిందని అంటున్నారు అనమాట. అంటే లేదు అంత ఇవ్వంటే 300 రూపాయలు అయితే ఇస్తున్నాడు బ్రో. కాకపోతే 300 కూడా చాలా ఎక్కువే. ఏదో వాళ్ళు ఇంకా ఇంత దూరంలో ఇక్కడ ఉన్నారు కదా, ఏదో
సర్లే ఆనందపడతారని తీసుకున్నాం తప్ప చూసారు కదా క్రింజ్ పోజులు. ఇంకంతే అంకుల్ గారికి సర్లే ఏదో ఆనందపడతారని ఓకే చెప్పేసాం 300 రూపాయలకి.